ఓకే మరి వాళ్ళ గురించి వంటలు ఏంటో చూసేద్దాం. హాయ్ అండి. హలో. మీ పేరేంటి? సుష్మా. సుష్మా గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? కుక్కట్పల్లి. మీరు నేను మ్యాచింగ్. హాయ్ అండి. హలో. మీ పేరేంటి? దీప్తి. మీరు ఎక్కడి నుంచి? కుక్కట్పల్లి నుంచి. సేమ్ ప్లేస్. సో అయితే మీ ఇద్దరు పరిచయం ఉందా? ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. వెరీ గుడ్. సో రెడీయా మరి ఇద్దరు కూడా వంటలు చేయడానికి? సో మరి చూసేద్దాం ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. పొట్లకాయ పొడుగ్గా తీసుకొస్తే ఈజీగా గుర్తుపట్టేవాళ్ళు కదా, అందుకే ముక్కలు చేసి తీసుకొచ్చా, సస్పెన్స్ని క్రియేట్ చేద్దామని. సో పొట్లకాయ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. ఇంతకీ పొట్లకాయ చేస్తూనే ఉంటారా? పర్వాలేదా? ఎందుకంటే పొట్లకాయ సొరకాయ బీరకాయ ఇట్లాంటివి అందరూ అంత ఎక్కువ ఇష్టపడరు కదా, కానీ టేస్టీగా ఉంటాయి చాలా చేసుకుంటే చక్కగా. సో మీరు పొట్లకాయతో చక్కగా ఏదైనా మంచి మీకు తెలిసిన టేస్టీ రెసిపీ, వెరైటీ రెసిపీ ఏదైనా ఉంటే ఈరోజు మాకు చేసి చూపించవచ్చు. సో ఇద్దరు ఫాస్ట్గా ఆలోచించేసేయండి ఏం చేయొచ్చు. పొట్లకాయ కూర, వేపుడు, పచ్చడి, పెరుగు పచ్చడి అంటే ఇవన్నీ అప్పుడప్పుడు మాకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చేసేవన్నమాట. అవి చెప్తున్నా మీకు ఏమైనా ఐడియా వస్తుందేమోనని. సో మీ ఇష్టం, మీకు తెలిసింది కూడా ఏదైనా చేయొచ్చు. సో ఏమైనా ఆలోచించారా? ఏమిటి? పొట్లకాయ కొబ్బరి ఫ్రై. పొట్లకాయ కొబ్బరి ఫ్రై అంటే అలా వేపుల్లా చేసేస్తారా? వేపుడులాగా చేస్తాం. సో ఫస్ట్ చేసేస్తారా మీరు? చేస్తాం. ఓకే మరి పొట్లకాయ కొబ్బరి వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పొట్లకాయ కొబ్బరి వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పొట్లకాయ ముక్కలు 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సుష్మా గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత రెడ్ చిల్లీస్ కొంచెం వేయించుతాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చేసుకోవచ్చు, చాలా సింపుల్. సో పొట్లకాయ కర్రీ టైప్ లో కంటే కూడా మీకు ఇలా ఫ్రై టైప్ లో ఇష్టమా? అవునండి. నైస్, తింటారు కదా, అదే ముఖ్యం. అవునవును. కొంచెం ఎండుమిరపకాయలు. ఓకే, ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత పొట్లకాయ బాయిల్ చేసింది అనమాట. పొట్లకాయ బాయిల్ చేసేసారు. ఓకే, నిద్ర అంటే ఒకే దగ్గర ఉంటారా లేకపోతే ఫ్రెండ్స్? ఒకే అపార్ట్మెంట్ లో. ఓకే, ఇప్పుడు ఇది బాయిల్ చేసి వేసుకుంటే మనకి ఇంకా జస్ట్ ఆయిల్ లో ఫ్రై అయితే సరిపోతుంది. ఓ నైస్, సింపుల్, టేస్టీ అండ్ హెల్దీ కదా. ఇది కొంచెం వేగిన తర్వాత ఈ పౌడర్ జీలకర్ర, పసుపు, సాల్ట్, కొబ్బరి, కారం వేసి మిక్సీ వేసింది అనమాట. ఇది కొంచెం కొబ్బరి పొడి వాడుతున్నారా? అవునండి. ఓకే ఓకే. సో అది మిక్స్ చేసిన తర్వాత ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత దీంట్లో వేసేసి కలిపేస్తే సరిపోతుంది. సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అంటే ఇది కొంచెం చూసుకోవాలి, దీంట్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి ఓకే, సరిపోలేదంటే చూసేసుకుంటే సరిపోతుంది. సో కారం అంతా కూడా మనకి ఇంక ఇందులోనే ఉంటుంది. ఓకే ఓకే, నైస్. సో ఎండు కొబ్బరి అది ముందేమన్నా వేయించుకోవాలండి? అవునండి, ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ లేకుండా జస్ట్ పాన్ లో ఫ్రై చేసుకోవాలి. పుట్టి ఎండు కొబ్బరి ఒకటే, ఓన్లీ అదొకటే. మిక్సీ వేసేటప్పుడు జీలకర్ర, సాల్ట్, కారం వేసుకొని కొబ్బరి వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఓకే ఓకే. సుష్మా గారు మీరేంటి వర్కింగా? నేను వర్కింగ్ ప్లస్ చాక్లెట్స్ అవి చేస్తూ ఉంటానండి. ఓ మరి నాకేం తేలేదేంటి? వర్కింగ్ ప్లస్ చాక్లెట్స్ చేస్తుంటాను. చాక్లెట్స్, కేక్స్, కుకీస్, సో ఇవన్నీ చేస్తూ ఉంటాను. నాకేం తేలేదు, నేను అలిగాను. అన్ని చేస్తూ ఒక్కటి కూడా తీసుకురాలేదు. ఒక్క చాక్లెట్ మీకు ఎప్పుడైనా పెట్టారా? తింటానే ఉంటాం. అయితే ఓకే, కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. సరిపోయినట్టు అనిపించలేదా? కొంచెం. ఏం చేస్తుంటారు మీరు? నేను జాబ్ చేస్తూ ఉంటానండి. ఫ్రీ టైంలో ఇట్లా కొంచెం బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పేసి. మీకు అంత టైం ఉంటుందా? అంటే వీటన్నిటికీ కొంచెం టైం కన్సిడరేషన్ ఉంటుంది కదా. అవునవును. మరి ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారా? మేనేజ్ చేసుకోగలుగుతున్నాను. వీకెండ్స్, సాటర్డే, సండేస్ మాకు వీక్ ఆఫ్స్ ఉంటాయి కదా, సో ఆ టైంలో
ఖాళీగా ఉండకుండా మీరు ఇలా పెట్టేసుకున్నారు. సో అండ్ బిజినెస్ లో కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దాం అన్నట్టు. ఇంట్రెస్ట్ మీకు అలాగా? నైస్. చిన్న బాబు ఉన్నాడు. ఎంత వయసు? 2.5 years. అంతే. చాలా చాలా బాగా మేనేజ్ చేసుకుంటున్నారు మీరు. ఎక్కడ బాబుని, వర్క్ ని, మళ్ళీ పక్కన హాబీని. నైస్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన జాబ్ హోల్డరేనండి. ఓకే. ఆయన పేరు ఏంటి? సైదారావు. మీ బాబు పేరు? మహస్విన్. మహస్విన్. మీరు చేసే చాక్లెట్లు అన్ని ఫస్ట్ మీ బాబుకి తినిపిస్తారు? లేదండి, నేను అసలు చాక్లెట్స్ ఎందుకు అంటే మీ పిల్లోడేమో తినొద్దు, పక్కన వాళ్ళందరేమో తినారా? ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం స్టామినా వస్తుంది కదా, ముందు నుంచి పెడుతుంటే పళ్ళన్నీ కూడా పాడైపోతుంటాయి. సో ఒక 3-4 years దాటిన తర్వాత కొంచెం అప్పుడు మీరు ఆపినా ఆగడలేండి. స్కూల్స్ లో అప్పుడే స్టార్ట్ చేస్తారు కదా. అంతే అంటారా? బయట అంటే చాక్లెట్స్ విషయంలో అదేమన్నా కాస్త ఎగ్జామ్షన్ ఏమన్నా నేను మమ్మీ రోజు చేస్తుంది కదా, ఇంకా ఓ వంటలాగే అది కూడా బోర్ అయిపోతుంది అంటారా? ఇదేదో బాగుంది. అయితే చాక్లెట్లు మానిపించాలనుకున్న వాళ్ళందరూ కూడా పేరెంట్స్ ఇంట్లో చాక్లెట్స్ తయారు చేయడం మొదలు పెట్టాలి. సో అయిపోయింది. కొంచెం కేక్స్ ఎక్కువ తింటూ ఉంటాడండి. సో ఇది అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అయిపోయిందండి. డిష్ అవుట్ చేసుకోవచ్చా? ఇది అయిపోయిందండి. ఓకే. సో ఇది బౌల్లో తీసేసుకుందాం. అందులో వేసారు కదా ఇందాక పొడిలో కొంచెం పైన. ఏదో కార్వింగ్ చేశారే. ఇది ఒక యానిమల్. ఒక యానిమల్. యానిమల్స్ కి ఈ మధ్య కాళ్ళు ఇట్లా రౌండ్ గా కూడా ఉంటున్నాయి. బాగుంది. కానీ మీరు ట్రై చేశారు, అది చాలా మెచ్చుకోదగ్గ విషయం. చూసి మేము ఇంప్రెస్ అయ్యి చేసాం. అప్పుడు వీటి కాళ్ళు ఏంటంటే కొద్దిగా ఇలా వీ షేప్ లో కట్ చేసి పెట్టారు అనుకోండి, అది అలా క్రాల్ అవుతున్నట్టు ఉంటుంది అనమాట. ఓకే, బాగుందండి. మొత్తానికి చాలా ఫాస్ట్ గా చేసేసారు. ఓకే అండి, మరి పొట్లకాయ కొబ్బరి వేపుడు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పొట్లకాయ కొబ్బరి వేపుడు తయారు చేసే విధానం: ముందుగా ఎండు కొబ్బరి పొడి వేయించి జీలకర్ర, కారం, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పొట్లకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి మిశ్రమం, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, పొట్లకాయ కొబ్బరి వేపుడు రెడీ.